హలో గాయస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో గాయస్, మేము ఈరోజు అయితే ద ఫేమస్ ప్లేస్కి వచ్చినాము. సో ఇది డార్జిలింగ్లోనే ఫేమస్. ఏది ట్రై చేసినా ట్రై చేయకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి. సో ఇదేంటంటే టాయ్ ట్రైన్ అనమాట. టాయ్ ట్రైన్. సో ఇదేంటంటే ఇంజిన్తో నడుస్తుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి 1881లో స్టార్ట్ చేసినారు. అండ్ బేసిక్గా ఈ ట్రైన్ అరౌండ్ 89 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. సో ఫ్రమ్ న్యూ జల్పాయిగిరి టు డార్జిలింగ్ అనమాట. సో న్యూ జల్పాయిగిరి వచ్చేసి అరౌండ్ 330 ఫీట్స్ ఉంటుంది. అండ్ మనకి డార్జిలింగ్ వచ్చేసి 2700 ఫీట్స్ ఉంటుంది. సో అండ్ ఇక్కడ చూడండి, ట్రైన్ వచ్చేసి అరౌండ్ 2 ఫీట్స్ ఉంటుంది అనమాట. సో ఇది అరౌండ్ 1 ఫీట్ అనుకుంటే ఇది ఎగ్జాక్ట్గా 2 ఫీట్స్. సో 610 మిల్లీమీటర్స్ అనమాట ఇది వచ్చేసి. సో బేసిక్ ఇది ఏంటంటే చాలా ఓల్డ్ ట్రైన్ అండ్ ఇండియాస్ లార్జెస్ట్ హిల్ స్టేషన్ ట్రైన్ ఇది. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయాలి. సో ఇంజిన్తో రన్ అవుతుంది. అంటే మనము ఓల్డ్ ట్రైన్స్, బ్రిటిష్ కాలంలో కొన్ని ట్రైన్స్ ఉంటాయి కదా, ఆ ట్రైన్స్ చూసినట్టు అంటే ఇట్లా ముందు ఇంజిన్ ముంచి ఇట్లా పొగ రావటం ఇట్లా ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి ఎవరైనా. సో బేసిక్ ఏంటంటే ఇది న్యూ జల్పాయిగిరి వరకు ఉంది. బట్ అది అక్కడ వరకు వెళ్ళాలంటే అరౌండ్ 7 అవర్స్ పడుతుంది. బట్ ఇక్కడ మేము డార్జిలింగ్ టు డార్జిలింగ్ అంటే డార్జిలింగ్ నుంచి గమ్ అనే స్టేషన్లో వస్తుంది. అండ్ గమ్ టు మళ్ళీ డార్జిలింగ్ అనమాట. సో ట్రాక్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయి, చిన్న చిన్నగా. సో మళ్ళీ ట్రైన్స్ ట్రాక్ మారడానికి డిఫరెంట్ ట్రాక్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి డార్జిలింగ్ స్టేషన్. సో ఒకసారి ట్రైన్ వచ్చాక ఇంకా లోపల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అది మూవ్ అయ్యేటప్పుడు ఎలా ఉంది, దాని స్పీడ్ ఎలా ఉంది అనేది చెప్తా. సో జస్ట్ స్టే ట్యూన్. సో బేసిక్గా ఈ ట్రైన్ ఎక్కాలి అంటే మనము టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సో త్రూ పేటిఎం కూడా బుక్ చేసుకోవచ్చు. సో బేసిక్గా దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. సో అది 1000 రూపీస్ ప్లస్ ట్యాక్స్ పడుతుంది. అరౌండ్ 50 రూపీస్ ట్యాక్స్ ఏమో పడుతుంది. సో మా స్టేషన్ వచ్చేసి మా స్టేషన్ కాదు, ప్లాట్ఫామ్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2. సో ఇక్కడికి వచ్చేసినాము. సో మన సీట్స్ ముందే అలాట్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ బేసిక్ ఇంతకు ముందు ఇక్కడ ట్రావెల్ చేసేవాళ్ళంట. బట్ ఇదేంటంటే చాలా స్లో వెళ్తుంది, చాలానో అంటే అంత ఫాస్ట్ వెళ్ళదు. బట్ టూరిస్టులకు అయితే ఇది బాగుంటుంది. అంటే ఇక్కడ రెగ్యులర్గా తిరిగే వాళ్ళకైతే ఇది అంత సెట్ అవ్వదు. అండ్ మనకి ఎవరైతే ఇక్కడికి ప్లేసెస్ విజిట్ చేయడానికి వస్తారో, ఇక టూరిస్టులు ఉంటారో వాళ్ళకైతే కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఎందుకంటే ఇది ఎప్పుడో 1881లో ఉన్న ట్రైన్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అమేజింగ్ అండ్ మెమరబుల్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు మేము కూడా అదే ట్రై చేయబోతున్నాము అండ్ ఫీలింగ్ ఎక్సైటెడ్. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా 1000 రూపీస్. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి 1000 రూపీస్ కాలేదు. బట్ ఇది అరౌండ్ ఒక 1 అవర్ జర్నీకి 1000 రూపీస్ అంట. ఎందుకంటే ఇక్కడ డార్జిలింగ్ అండ్ గ్యాంగ్టాక్ మొత్తము అరౌండ్ 60% టూరిజం మీద డిపెండ్ అయి ఉంది. సో వాళ్ళ డైలీ వాళ్ళ రొటీన్ గడవాలి, ఇక్కడ పనులు జరగాలి అంటే ఖచ్చితంగా టూరిస్టుల మీదనే డిపెండ్ అయ్యి ఉంది. సో మా క్యాబ్ డ్రైవర్తో కూడా మాట్లాడడం తను చెప్తున్నాడు. సో మేము అడిగిన అనమాట, లాక్డౌన్లో మీ పరిస్థితి ఎట్లా ఉంటే. సో చాలా ఘోరంగా ఉండే మాది. సో జస్ట్ ఒక 30% వాళ్ళు సర్వైవ్ అయినారు. ఇట్స్ లైక్ ఉంటారు కదా ఆర్మీ వాళ్ళు అండ్ టీ ఎస్టేట్స్ వాళ్ళు, సో వాళ్ళే సర్వైవ్ అయినారు. సో మిగతా మొత్తం చాలా మాకు ఇబ్బంది అయిందని చెప్పినాడు. సో కాబట్టి తప్పదు, ఖచ్చితంగా డార్జిలింగ్ రండి. సో మన వల్ల వీళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళలాగా అవుతాము. సో వీళ్ళకి ఒక జీవన ఆధారం ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఖచ్చితంగా వచ్చేటప్పుడు కూడా అంటే కొన్ని వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది. మనం స్వెటర్స్ కొనుక్కున్న దగ్గర కొన్ని సమ్ షాల్స్ అవన్నీ. సో ప్రైస్ మీ బేస్డ్ ఆన్ యువర్ ప్రైస్ తీసుకోండి. బట్ డెఫినెట్గా తీసుకోండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది. సో వాళ్ళు మొత్తం ఇక్కడనే టూరిజం మీదనే డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి. సో స్టే ట్యూన్. సో ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేస్తాం. సో ట్రైన్ వస్తుంది చూడండి. సో ఇదే టాయ్ ట్రైన్ అండ్ ఇది ఇంజన్తో నడుస్తుంది. దీని హారన్ కూడా భలే ఉంది. మనదేనా ఇది? ప్లాట్ఫామ్ నెంబర్ 2 చెప్తున్నాడుగా. ఓకే. సో ఇక్కడ డిఫరెంట్ ట్రైన్స్ ఉన్నాయి. అంటే కొన్ని ఈ స్టైల్లో ఉన్నాయి, కొన్ని ఏమో ఇట్స్ లైక్ ఇంజన్ ముందు నుంచి ఇట్లా పొగ బయటికి పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ ట్రైన్స్ ఉన్నాయి.
సో మాదైతే ఇప్పుడు అరౌండ్ సో 140 ఉంది. ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. ఒక ట్రైన్ వచ్చింది ఆల్రెడీ. సో వెళ్దాము, ట్రైన్ లోపలికి వెళ్దాము. కన్ఫ్యూజ్ అంటే ఇది మాదా కాదా అనేది. ఏ మాలికేడి मालिक छोटा भाई किधर है? సో ఇది టాయ్ ట్రైన్ వచ్చేసి 604 అని ఉంది. మేబీ ఐ డోంట్ నో దిస్ నెంబర్. సో మా ట్రైన్ ఇది కాదంట, నెక్స్ట్ ఇంకొక ట్రైన్ ఉంది. సో అది మాది ఆ ట్రైన్ అంట. ఎనీవే ట్రైన్ అయితే వచ్చింది కదా, వీడియో తీద్దాం. సో గైస్ మా ట్రైన్ అయితే ఇది కాదు, బట్ ఎనీవే ట్రైన్ అయితే ఒకటి వచ్చింది కాబట్టి సో వీడియో క్యాప్చర్ చేస్తున్నా. సో సీట్స్ కూడా బాగున్నాయి, మన బస్సులో సీట్స్ ఉన్నట్టున్నాయి. సో ట్రైన్ లెంత్ కూడా అరౌండ్ ఒక ఐ థింక్ ఒక 200 మీటర్స్ ఉంటుంది. ఇది 200 మీటర్స్. సో ఇది ఇంజన్. సో చూద్దాం ఇప్పుడు ఇంజన్ ఫిట్టింగ్ చేస్తారు. వీళ్ళు ఫిట్టింగ్ చేసేవాళ్ళనుకుంటా దాన్ని. దాన్ని ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుందో మరి ఎట్లనో తెలియదు. మేబీ మాన్యువల్ ఫిట్టింగ్ అనుకుంటా, అందుకనే చేతులు మొత్తం దూచుకుంటున్నాను. ఆల్రెడీ గ్రీజ్ అంటే ఉంటుంది ఆయనకి. సో ఐ థింక్ హార్న్ మాత్రం మామూలు లేదయ్యా. పేరుకే టాయ్ ట్రైన్ కానీ ఏమంటారుగా పిట్ట కొంచెం కోత కానీ అట్లా అంటారుగా, అట్లుంది ఇది. సో మొత్తం మాన్యువల్ ఫిట్టింగ్ అనుకుంటా, చూద్దాం. సో ఫిట్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడే జరుగురా బాయ్. మొత్తం మాన్యువల్ ఫిట్టింగే. ఈ ట్రాక్టర్ ఇంజన్కి ట్రక్ తొలగిస్తారు కదా, అట్లుంది ఇది. సో ఇది ముందు డ్రైవర్ది. సో ఇలా వెళ్తుంది అనమాట ట్రైన్. ఇక్కడ మేము బుక్ చేసిన ట్రైన్ వచ్చేసి డీజిల్ ఇంజన్ ట్రైన్. సో ఇక్కడ ఇంకొక టైప్ ఏంటంటే స్ట్రీమ్ ఇంజన్ ఇది కూడా ఉంటుంది. బేసిక్గా మేము స్ట్రీమ్ ఇంజన్ బుక్ చేయలేదు, అంటే ఆ బుకింగ్ టైమింగ్ ప్రకారం మాకు డీజిల్ ఇంజన్ అయింది. బట్ ఇక్కడ మనకి డార్జిలింగ్ లోకో షెడ్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది స్టీమ్ ఇంజన్ ట్రైన్ అనమాట. సో బట్ ఇది మేబీ ఇక్కడ మొత్తం సర్వీసింగ్ చేస్తారు కావచ్చు. సో చూడండి, సర్వీసింగ్ చేస్తున్నారు అక్కడ, మొత్తం పొగలు వస్తున్నాయి. సో అండ్ ఈ ట్రైన్ వచ్చేసి డీజిల్ ఇంజన్. ఓకే, సో అది స్ట్రీమ్ ఇంజన్. సో మాకు ఈ టైంకి బుక్ అయింది వచ్చేసి డీజిల్ ఇంజన్ ట్రైన్. బేసిక్గా నాకు ఇది ఎక్కాలని ఉండే ముందు నుంచి, ఇది డిఫరెంట్గా ఉండే. బట్ ఏం చేస్తాం, ఎనీవే టైం బేస్డ్ ఆన్ అవర్ టైమింగ్స్ మాకైతే ఈ డీజిల్ ఇంజన్ దొరికింది. సో వీ హ్యావ్ టు గో, దట్స్ ఇట్. అంటే ఎనీవే ఇదైతే చూపించినాం కదా
గ్యాస్ మేమైతే ట్రైన్ లోపలికి వచ్చేసినాము. సో దిస్ సీట్స్ లైక్ సో మన బస్ సీట్స్ లాగా ఉంది. అండ్ విండో సీట్ ఆర్యగాడు, మాలిక్ గాడు, జయంత్ అన్న, రామన్న. సో మొత్తానికి అయితే కూర్చున్నాం. సో ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎట్లా ఉంటుంది ట్రైన్ స్పీడ్ అదంతా మనకి చూసినాం. బట్ ఇదే స్పీడ్లో వచ్చేటప్పుడు అయితే చూసినాం ఇక్కడికి స్టాప్లోకి. బట్ వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. సో లెట్స్ సీ. నీట్గా సీట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో ట్రైన్ ఇంటీరియర్ ఇది. సో స్టేషన్ కూడా భలేగా బుడ్డ కొంచెం చిన్నగా భలే ఉంది. సో పక్కన ప్లాట్ఫామ్ మీద స్టీమ్ ఇంజన్ ట్రైన్ స్టార్ట్ ఉంది. సో చూడండి ఇది బొగ్గుతో, అందులో కోల్ అనమాట, కోల్తో అది రన్ అవుతుంది. అండ్ మాది వచ్చేసి డీజిల్ ఇంజన్. సో మాది ఇప్పుడే స్టార్ట్ అయింది. అది సంగతి. సో మాది కూడా ట్రైన్ స్టార్ట్ అయింది. సో ఒకసారి నార్మల్గా దీని స్పీడ్ ఎంతో చెక్ చేద్దాము మన గూగుల్ మ్యాప్స్తో చూసి ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేది. వన్స్ ఇది కొంచెం మూమెంట్ అందుకున్న తర్వాత, ఇప్పుడు స్లోనే వెళ్తుంది స్టేషన్ నుంచి. దీని స్పీడ్ ఇంతేనా? దీని స్పీడ్ ఇంతేనా? అది వచ్చేసి ఇంజన్ షెడ్ అనమాట. అన్ని సర్వీసింగ్ ఏదన్నా అక్కడ చేస్తారు. సో ఇప్పుడు మేము డార్జిలింగ్ నుంచి గమ్ అనే స్టేషన్కి వెళ్తాం అనమాట, రైల్వే స్టేషన్కి. సో అక్కడ మాది స్టాప్, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రిటర్న్ వస్తుంది అనమాట. సో బేసిక్గా గమ్ అనే స్టేషన్లో బర్ఫీ మూవీ షూట్ చేశారు. సో అది కూడా చూపిస్తాను నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ మాకు అరౌండ్ ఒక 1 hour and 1.5 hours పడుతుంది ట్రావెలింగ్. సో చాలా స్లోగా వెళ్తుంది. సో చూద్దాం దీని స్పీడ్ ఎంత ఉందో మ్యాప్లో. సో బేసిక్గా ట్రైన్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 10 to 14 km/h వెళ్తుంది. సో ఇట్ ఈస్ వ్యారీ ఫ్రమ్ 10 to 14. అండ్ కామెడీ ఏంటంటే, కామెడీ కాదు, అది వాళ్ళు అట్లా డిజైన్ చేయించారు. మేబీ ఈ ట్రైన్ ఏదైనా కార్స్ వస్తే, వెహికల్స్ వస్తే అది ఆగుతుంది అనమాట. సో అదొకటి నాకు కొంచెం కామెడీ అనిపించింది. బేసిక్గా వాళ్ళకు ఉన్నదే సింగిల్ వే, ఈ హిల్స్ మీకు ఎక్కడానికి 1 వేలోనే వీళ్ళు ఇన్ని చేసుకున్నారంటే చాలా గ్రేట్. సో వాళ్ళు టూరిజం ప్రమోట్ చేసుకోవడానికి కానీ సంథింగ్. సో రియల్లీ అమేజింగ్. సో వాళ్ళ కోఆర్డినేషన్ కూడా భలే ఉంది. అంటే కార్లు వచ్చే టైంలో అది పక్కన ఆగడం, అండ్ ఇది వచ్చే టైంకి కార్లు సైడ్కి వెళ్తాము. సో అది బాగుంది. బట్ ఎనీవే కొంచెం ఫన్నీ అనిపించింది. అంటే ట్రైన్ ఆగటం, అంటే కార్ వచ్చినప్పుడు ట్రైన్ ఆగటం అనేది కొంచెం విత్ కామెడీ. సో ఇదైతే భలే ఉంది. సో ఇదే ఉంటుంది నార్మల్గా సిటీ మొత్తం, ఐ మీన్ టౌన్ మొత్తం కవర్ చేస్తూ ఉంటుంది ఇది డార్జిలింగ్ స్ట్రీట్ వ్యూ. ఆల్రెడీ మేము ఈ స్ట్రీట్స్లో తిరిగినాం, బట్ ఈ ట్రైన్లో తిరగడం అనేది కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఎందుకంటే క్యాబ్లో వచ్చేటప్పుడు ఇదే స్ట్రీట్స్లో వచ్చినాము. అండ్ బట్ ది డిఫరెన్స్ ఈజ్ ట్రైన్. సో ట్రైన్లో నుంచి చూడండి లొకేషన్స్ ఎట్లా ఉన్నాయో, ఎక్సలెంట్ ఉన్నాయి. దిస్ ఈస్ ది సిటీ ఆఫ్ డార్జిలింగ్. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చూడాలబ్బా, ఇల్లు మాత్రం తోపుడు. అసలుకి అక్కడ స్పేస్ ఉండదు, బట్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు.
రియల్లీ ఎక్సలెంట్గా కడుతున్నారు ఇల్లు మాత్రం. అంటే మొత్తం ముందు ఫ్రంట్ వచ్చేసి రోడ్ లెవెల్ ఉంటుంది, బ్యాక్ మొత్తం వాళ్ళకి ఎంత అయితే డౌన్ ఉంటుందో అంతవరకు అక్కడ నుంచి లేపుతారు. మా బేస్మెంట్ అయితే భలే ఉంది. ఫోటో తీస్తావా? సో గైస్, ఇది టాయ్ ట్రైన్ ఇంటీరియర్ అయితే. సో చూడండి, కైండ్ ఆఫ్ మరి అంత లెస్సీగా లేదు, షార్ట్ ఉన్నా కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ మంచి టూరిజం ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే ఇదేంటంటే ఇండియాస్ లార్జెస్ట్ ట్రాక్ ఇది హిల్ స్టేషన్లో. సో ఖచ్చితంగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. గైస్, ఇక్కడైతే మాది ఒక స్టాప్ వచ్చింది. సో ఇది కూడా ఒక ఫేమస్ ప్లేస్ అంట, ఇక్కడ దిగి ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పినారు. సో వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం ఏందో మరి. ఇది చెప్పారు ఆపుతారని, బట్ వీ డోంట్ నో ఆపుతారో లేదో ఎగ్జాక్ట్లీ. ఆపిండు 15 minutes ఆపుతారంట. సో వెళ్ళి టగ ఫొటోస్ తీసుకొని రావడమే. సో గాయస్, ఇక్కడైతే ఒక 15 minutes ట్రైన్ ఆపుతా అని చెప్పారు. సో దిస్ ఈజ్ కాల్డ్ మటాషియా లూప్ అట. ఏమో ఎగ్జాక్ట్గా నాకు అర్థం కావట్లేదు, ఒకసారి అడిగి తెలుసుకుంటా. సో ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. ఇది సంథింగ్ ఏదో ఆర్మీ రిలేటెడ్గా ఉంది. సో జవాన్స్ రిలేటెడ్గా ఇండియా ఫ్లాగ్ తోటి రోల్ ఆఫ్ ఆనర్ అని ఒకటి ఉంది. భలే ఉన్నారుగా వీళ్ళందరూ. మామూలు లేదు వాళ్ళది. ఐ థింక్ అక్కడ మొత్తం టెలిస్కోపిక్ స్టాల్స్ లా ఉన్నాయి. ఐ మీన్ అక్కడ మొత్తం ఇవి టెలిస్కోపిక్స్ పెట్టుకొని ఉన్నారు. టెలిస్కోప్స్ మేబీ ఎందుకో తెలియదు అది. ఒకసారి వెళ్ళి అక్కడ కూడా తెలుసుకుందాం. బేసిక్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలిస్తే మనం దడదలు ఆడుతాంలే, కానీ ఏదో కొద్దిగా పైన తీసుకొని చెప్తున్నాం. ఎనీవే, డోంట్ మిస్అండర్స్టాండ్. కానీ వ్యూ పాయింట్ మాత్రం ఎక్సలెంట్ ఉందప్ప. నాకు తెలియని విషయం అయితే నేను చెప్పలేను, కానీ బట్ నా కళ్ళ ముందు కనిపించేది అయితే వ్యూ పాయింట్ ఎక్సలెంట్ ఉంది. బేసిక్ ఇది ఇటలీ లుక్ వస్తుంది. ఇటలీలో కూడా ఇట్లే ఉంటుంది సేమ్. అండ్ అక్కడికి వెళ్దాము. అసలు అక్కడికి వెళ్ళి అసలు అదేందో కూడా తెలుసుకుంటాను నేను. సో ఇది బైనాక్యులర్ వ్యూ అనమాట. భయ్యా క్యా హై? ఓకే, డార్జిలింగ్ పూరా వ్యూస్. ఓకే ఓకే. సో ఇక్కడ నుంచి అయితే డార్జిలింగ్ మొత్తం వ్యూస్ మొత్తం చూడొచ్చట, మొత్తం లైక్ జూమ్ చేసినట్టు. సో 50 రూపీస్ ఇది, 50 రూపీస్ పర్ పర్సన్. వ్యూవర్కి 15 రూపీస్. సో ఇక్కడ మన బైనాక్యులర్ పర్సన్ అడిగిన. సో బేసిక్ ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి బతాషియా లూప్ అంట. బతాషియా లూప్ మొత్తం టెలిస్కోపిక్ వ్యూ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూస్తా. ఇది
కలర్ లెన్స్ ట్రై చేసిన. సో ఇక్కడ ఏంటంటే మొత్తం డార్జిలింగ్ సిటీ బ్యూటీ ఆఫ్ ది డార్జిలింగ్ మొత్తం చూపిస్తారు. సో డిఫరెంట్ ప్లేసెస్లో హిందీ మూవీస్ చాలా తీసినారు అనమాట ఇక్కడ. సో ఒక కలకత్తా కింగ్ ఒక ప్యాలెస్ ఉంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ నో అబౌట్ దట్, బట్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ వ్యూ. సో everyone has to see that, and you definitely will feel like amazing. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ రియల్ క్వీన్ ఆఫ్ ది హిల్స్. సో బేసిక్గా స్టీమ్ ట్రైన్ అయితే ఇలా ఉంటుంది. సో మేము ఎక్కింది అయితే డీజిల్ ట్రైన్. సో 2 డిఫరెంట్ ట్రైన్స్ ఉన్నాయి, బట్ మాకు వచ్చింది అయితే డీజిల్ ఇంజన్. ఓకే, సో ఇది వచ్చేసి స్టీమ్ ఇంజన్. సో గాయస్ ఇదే గుమ్ రైల్వే స్టేషన్. సో బేసిక్గా ఇక్కడే అనమాట బర్ఫీ మూవీ తీసింది. సో ఇక్కడైతే ట్రైన్ ఒక 20 మినిట్స్ ఆగుతుంది, ఎందుకంటే రైట్ సైడ్లో మాకు మ్యూజియం ఉంది. సో అది కూడా చూసేసి రమ్మన్నారు. సో బర్ఫీ మూవీ చూస్తే మీకు ఇది అర్థమవుతుంది రైల్వే స్టేషన్. ఫైనల్లీ అరౌండ్ మాకు 1 నుంచి 1.5 అవర్ పడుతుందంట మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి టైము. సో మళ్ళీ డార్జిలింగ్ స్టేషన్కి. సో మేము ఇప్పుడైతే అరౌండ్ 7,407 ఫీట్స్ హైట్లో ఉన్నాము. సో దిస్ ఈజ్ ది హైయెస్ట్ పీక్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. సో గుమ్ మ్యూజియం. సో ఫైనల్లీ ఇదే ఇట్లనే ఉంటుంది. అటు కూడా ఎడుతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను నా వీడియో. మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. సో గైస్ ఇది ఎంటైర్ వీడియో అబౌట్ ది టాయ్ ట్రైన్. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ డార్జిలింగ్. బై.